So hello everyone, welcome back to the channel of Pharmacy. So in this video, we were discussing about the pharmacology of drugs acting on central nervous system topic లో సి సెంట్రల్లీ యాక్టింగ్ మజిల్ రిలాక్సెన్స్. ఓకే, సో ఈ టాపిక్ అనేది 5 మార్క్స్కి ష్యూర్గా అడిగే క్వశ్చన్ అనమాట. ఓకే, స్కిప్ చేయొద్దు. ఈ క్వశ్చన్ అనేది 5 మార్క్స్కి డెఫినెట్గా అడిగే క్వశ్చన్ అండ్ మోస్ట్లీ 2 మార్క్స్కి కూడా అడుగుతారు. వెన్ యూ ప్రిపేర్ ఫర్ 5 మార్క్స్ ఆటోమేటికలీ యూ కెన్ రైట్ ఫర్ 2 మార్క్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే డెఫినిషన్ రాయాలి. ఎప్పుడు కూడా డెఫినిషన్ రాయాలి, దాన్ని క్లాసిఫికేషన్ చేయాలి అండ్ నెక్స్ట్ ఆ క్లాసిఫికేషన్లో ఉన్న అట్లీస్ట్ ఒక 3 డ్రగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ వాటి యొక్క ఆ డ్రగ్స్లో ఏదో ఒక దాని మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ నెక్స్ట్ దాని యొక్క థెరాప్టిక్ యూజెస్ రాసి కాంట్రా ఇండికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో నౌ సెంట్రల్లీ యాక్టింగ్ మజిల్ రిలాక్సెన్స్. The drugs used to relax the skeletal muscle by acting on the central nervous system are called centrally acting muscle relaxants. ఏ డ్రగ్స్ అయితే స్కెలిటల్ మజిల్ని రిలాక్స్ చేస్తాయో బై యాక్టింగ్ ఆన్ ద ఎక్కడ యాక్ట్ చేయడం అంటే ఆన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర యాక్ట్ చేస్తాయి అనమాట. అక్కడ యాక్ట్ చేసి స్కెలిటల్ మజిల్ని రిలాక్స్ చేస్తాయి. సో ఆ రిలాక్స్ చేసే డ్రగ్స్ని సెంట్రల్లీ యాక్టింగ్ మజిల్ రిలాక్సెంట్స్ అని అంటారు. సో దీస్ డ్రగ్స్ యాక్ట్ బై డిప్రెసింగ్ ద యాక్టివిటీ ఆఫ్ ద న్యూరాన్ in the spinal cord or in the brain. Already నర్వస్ సిస్టమ్ క్లాసిఫికేషన్లో సిఎన్ఎస్లో బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అండ్ 2 టైప్స్ ఉంటాయని విన్నాం కదా. సో దీని యాక్టివిటీ వచ్చేసి ఈ డ్రగ్స్ బ్రెయిన్ సిఎన్ఎస్లో ఉన్న న్యూరాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద స్పైనల్ కార్డ్ కానీ బ్రెయిన్లో కానీ వాటి యొక్క యాక్టివిటీని డిక్రీజ్ చేస్తాయన్నమాట, డిప్రెస్ చేస్తాయి. అండ్ ఆల్సో దీస్ డ్రగ్స్ డిక్రీజెస్ మజిల్ టోన్ని డిక్రీజ్ చేస్తాయి. ఓకే, అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఇది డెఫినెట్గా రాయాలి. సెంట్రల్లీ యాక్టింగ్ మజిల్ రిలాక్సెంట్స్. సో క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్కి వచ్చేటప్పటికి మెఫినిసిన్ కంజీనస్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ వచ్చేసి ఇందులోకి మెఫినిసిన్, క్యారిసోప్రోడల్, క్లోర్జాక్సజోన్ అండ్ క్లోర్మెజానన్ అండ్ మెథోకార్బమాల్. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికి బెంజోడయాజిపైన్స్లో డయాజిపమ్ అండ్ అదర్స్. అండ్ గాబా బి మైమెటిక్స్కి వచ్చేటప్పటికి గాబా జనరల్లీ వచ్చేసి ఇట్ ఈస్ యాన్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. ఓకే, బైక్లోఫెన్ అండ్ మోస్ట్లీ మిమ్మల్ని అడిగేది ఎయిదర్ డయాజిపమ్ ఆర్ బైక్లోఫెన్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ దిస్ క్లోనిడిన్ అనమాట. ఓకే, అండ్ ద 4th క్లాసిఫికేషన్ ఇస్ ద సెంట్రల్ ఆల్ఫా 2 ఎగోనిస్ట్. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి దీస్ ఆర్ కంప్లీట్లీ ఎగెనిస్ట్ టు ద పారాసింపాథో మైమెటిక్స్కి ఎగెనిస్ట్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు క్లాసిఫికేషన్ చూసాం. సో ఫస్ట్లీ ఈ టాపిక్ మజిల్ గురించి కాబట్టి మజిల్ టిష్యూస్లో టైప్స్ ఏంటంటే స్కెలిటల్ అండ్ కార్డియాక్ అండ్ స్మూత్. ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ మజిల్ రిలాక్సెన్స్లో టైప్స్ వచ్చేటప్పటికి దీస్ ఆర్ ద గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ రెడ్యూస్ టెన్షన్ అండ్ స్పాజమ్ ఇన్ మజిల్స్ అండ్ హ్యావ్ అండ్ ఓవరాల్ సెడేటివ్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ. సో ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే టెన్షన్ని అండ్ ఆల్సో మజిల్ స్పాజమ్స్ని అండ్ అలాగే ఓవరాల్గా సెడేషన్ కాజ్ చేస్తాయన్నమాట బాడీలో. ఓకే, అండ్ దెర్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ మజిల్ రిలాక్సెన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, అండ్ మోస్ట్లీ ఎప్పుడు కూడా డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేయడం చేస్తే కనుక చాలా ఎక్కువ ప్రెజెంటేషన్ అనేది బాగుంటుంది. ఓకే, అండ్ ఈ 2 టైప్స్లో ఒకటి స్పాజ్మోలైటిక్స్ అండ్ నెక్స్ట్ న్యూరోమస్కులర్ బ్లాకర్స్ అనమాట. స్పాజ్మోలైటిక్స్ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ టు alleviate పెయిన్ అసోసియేటెడ్ విత్ స్పాజమ్ అండ్ ఎ వెరైటీ ఆఫ్ అదర్ న్యూరోలాజికల్ కండిషన్స్. సో ఇవేం చేస్తాయంటే లైటిక్స్ అంటే బ్రేక్ డౌన్ అనమాట, స్పాజమ్ని బ్రేక్ డౌన్ చేస్తాయన్నమాట. ఓకే, అండ్ న్యూరోమస్కులర్ blockers are used in the surgical procedures and are often used in the emergency situation to cause temporary paralysis. సో ఇవి ఏం చేస్తారంటే ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ చేస్తారు కదా, సో ఆ టైమ్స్లో వీటిని ఎక్కువ యూజ్ చేస్తారనమాట. బికాస్ ఆ టైంలో ఎటువంటి మజిల్ మూమెంటం అనేది ఉండకూడదు కాబట్టి. అండ్ గుర్తుపెట్టుకోండి దీస్ ఆర్ ద షార్ట్ టర్మ్ అనమాట. ఓకే, అండ్ టెంపరరీ పారాలిసిస్ ఆ యొక్క పార్ట్లో లేదంటే ఆ యొక్క ఆర్గాన్ సైట్లో ఎటువంటి టిష్యూ సైట్లో ఎటువంటి స్టిమ్యులై అనేది ఉండదన్నమాట. ఓకే, ఎటువంటి సెన్సేషన్ ఆఫ్ పెయిన్ అనేది ఉండదు. దీస్ డ్రగ్స్ విచ్ రెడ్యూసెస్ స్కెలిటల్ మజిల్ టోన్. సో ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే స్కెలిటల్ మజిల్ టోన్ని డిక్రీజ్ చేస్తాయి బై ఏ సెలెక్టివ్ యాక్షన్ ఇన్ ద cerebrospinal, that is nothing but the cerebral and as well as the spinal.
యాక్సిస్ వితౌట్ ఆల్టరింగ్ కాన్షియస్నెస్. అంటే ఆ మనిషి ఎలా చెప్పాలంటే తనకు అన్నీ తెలుస్తాయి, బట్ అక్కడ దానికి ఎటువంటి పెయిన్ అనేది ఉండదన్నమాట. రిలాక్సేషన్గా ఉంటుంది స్కెలిటల్ మజిల్ దగ్గర. ఓకే, దీస్ డ్రగ్స్ సెలెక్టివ్లీ డిప్రెసెస్ స్పైనల్ అండ్ సుప్రాస్పైనల్ పాలిసినాప్టిక్ రిఫ్లెక్సెస్. సో ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే సెలెక్టివ్ అని చెప్తున్నాం అంటే పర్టికులర్లీ ఆ యొక్క యాక్షనే చూపిస్తాయి. ఓకే, స్పైనల్ అండ్ ఆల్సో సుప్రాస్పైనల్స్ పాలిసినాప్టిక్ రిఫ్లెక్సెస్ని కంట్రోల్ చేస్తాయి, విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ మజిల్ టోన్స్. సో జనరల్గా ఇవి స్పైనల్ అండ్ సుప్రాస్పైనల్స్ పాలిసినాప్టిక్ రిఫ్లెక్సెస్ ఏం చేస్తాయంటే మజిల్ టోన్ని రెగ్యులేట్ చేస్తాయన్నమాట టైం టు టైం. బట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ యొక్క యాక్టివిటీని డిప్రెస్ చేస్తున్నాం. ఎప్పుడైతే డిప్రెస్ చేస్తామో అప్పుడు అక్కడ మజిల్ అనేది రిలాక్స్డ్గా ఉంటుంది. ఓకే, సో ఈ డయాగ్రామ్ అనేది డెఫినెట్గా మెన్షన్ చేయండి. సో డిఫరెంట్ ఏరియాస్ దగ్గర కలెక్ట్ అయిన సిగ్నల్స్ అనేవి త్రూ ఈ డెండ్రైట్స్ ద్వారా ఈ ఎగ్జాన్ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ మైలాన్ షీత్, సో ఇక్కడ ఉన్న మజిల్కి ఆ సిగ్నల్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే సిగ్నల్స్ అనేవి ట్రాన్స్మిట్ అయ్యో సో అక్కడ మనకి ఏమవుతుందంటే కాంట్రాక్షన్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతాయి. సో ఈ కాంట్రాక్షన్స్ అనేవి ఒక లిమిట్ వరకు ఉంటే పర్లేదు, బట్ అవి ఎక్సెసివ్గా అయినప్పుడు మనం ఈ యొక్క మజిల్ రిలాక్టెన్స్, స్కెలిటల్ మజిల్ రిలాక్టెన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో అలా యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఎటువంటి పెయిన్ కానీ స్పాజమ్ కానీ ఉండదన్నమాట. ఓకే, అండ్ మిఫెన్సిన్. సో ఇప్పుడు వరకు టైప్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇండివిజువల్ డ్రగ్స్ డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ వాళ్ళ క్వశ్చన్ అనేది క్లాసిఫైడ్ డ్రగ్స్ లేదంటే క్లాసిఫై ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ అంటే మీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి ఫుల్గా క్లాసిఫై చేయండి. బట్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేస్తే మటుకి యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ప్రతి క్లాసిఫికేషన్ గురించి అట్లీస్ట్ మీకు ఐడియా ఉండాలి. ఓకే, ఇట్ వాజ్ ద ఫస్ట్ డ్రగ్ ఫౌండ్ టు రెడ్యూస్ మజిల్ టోన్. ఇది ఒక ఫస్ట్ డ్రగ్ సెంట్రల్లీ యాక్టింగ్ మజిల్ రిలాక్టెన్స్లో ఇది ఒక ఫస్ట్ డ్రగ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే డిప్రెసెస్ స్పైనల్ ఇంటర్న్యూన్షియల్ న్యూరాన్స్ విచ్ మాడ్యులేట్స్ పాలిసినాప్టిక్ రిఫ్లెక్సెస్ దట్ మెయింటైన్ మజిల్ టోన్. సో ఏదైతే స్పైనల్ కార్డ్లో ఉన్న ఇంటర్న్యూసియల్ న్యూరాన్స్ అనేవి ఈ యొక్క పాలిసినాప్టిక్ రిఫ్లెక్సెస్ని కండక్ట్ చేస్తాయి అన్నమాట. సో కండక్ట్ చేసి మజిల్ టోన్ని క్రియేట్ చేస్తాయి. సో వాటిల్ని మనం ఏం చేస్తున్నామంటే డిప్రెస్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పైనల్ కార్డ్లో ఉన్న ఈ యొక్క న్యూరాన్ని మాడ్యులేషన్ అంటే ఈ యొక్క న్యూరాన్ యొక్క యాక్టివిటీని మనం డిప్రెస్ చేస్తున్నాం. ఏ యాక్టివిటీని? పాలిసినాప్టిక్ రిఫ్లెక్సెస్ని కంట్రోల్ చేస్తున్నాం. సో కంట్రోల్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మజిల్ టోన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ క్లినికల్లీ డ్యూ టు ఇట్స్ టాక్సిటీ. బట్ దీన్ని యూజ్ చేయట్లేదు క్లినికల్గా ఎందుకంటే ఇది టాక్సిక్ అన్నమాట. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లేదంటే సెడేషన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ యొక్క క్లాసిఫికేషన్లోనే మెఫ్రెనర్జిక్ కాంజీనస్లోనే వాట్ వి సే మెఫెనిసిన్ కాంజినస్లోనే ఇది ఫస్ట్ డ్రగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యారిసోప్రోడల్ అనమాట. క్యారిసోప్రోడల్ ఆర్ వాట్ యు మైట్ హ్యాస్ ఫేవరబుల్ మజిల్ రిలాక్టెన్స్. సో మీరు ఈ పాయింట్ రాయండి, హ్యాస్ ఫేవరబుల్ మజిల్ రిలాక్టెన్స్ అంటే ఇట్ ఫేవరబుల్ అనమాట. అండ్ సెడేటివ్స్ అండ్ అనాల్జెసిక్ యాంటీపైరేటిక్ యాక్టివిటీ అండ్ ఆల్సో యాంటీకోలినర్జిక్ ప్రాపర్టీస్. సో ప్రీవియస్గా చెప్పాను ఇక్కడ మజిల్ అనేది కాంట్రాక్షన్ జరగట్లేదు, మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. సో రిలాక్స్ అవుతున్నప్పుడు కోలినర్జిక్ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్ కంటిన్యూగా అక్కడ ఏమవుతుంది లైక్ ఏదైనా నార్మల్ అయినా చేస్తుంది ఆర్ ఎల్స్ దాన్ని ఇన్హిబిట్ అయినా చేస్తుంది. సో ఇట్ ఈస్ అన్ యాంటీకోలినర్జిక్ ప్రాపర్టీ. అండ్ దిస్ ఈజ్ ద క్లోజాక్సజోన్. సో క్లోజాక్సజోన్ ఈజ్ అండ్ ఫార్మకోలాజికలీ సిమిలర్ టు మెఫెనిసిన్. సో క్లోజాక్సజోన్ అనేది మెఫెనిసిన్కి సిమిలర్గా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ బెటర్ టోలరేటెడ్. ఈవెన్ దీన్ని మనం ఓరల్గా తీసుకున్నా ఇది టోలరేట్ అనమాట. అండ్ విత్ కార్బోమల్. సో ఇట్ హ్యావింగ్ ద లెస్ సెడేటివ్స్. సో ఇది చూసుకుంటే కనుక ఈ క్లాసిఫికేషన్లోని లెస్ సెడేటివ్ అండ్ లాంగర్ యాక్షన్ దాన్ మెఫెనిసిన్. సో ఇక్కడ సెడేటివ్ యాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో లాంగర్ యాక్షన్ అనేది ఉంటుందన్నమాట కంపేర్ టు మెఫెనిసిన్. ఓరల్లీ యూజ్డ్ ఇన్ రిఫ్లెక్స్ మజిల్ స్పాజమ్. సో ఇది ఓరల్గా యూజ్ చేస్తారు టు ట్రీట్ ద మజిల్ స్పాజమ్ అండ్ క్రోనిక్ న్యూరలాజికల్ డిసీజెస్. దీంతోపాటు న్యూరలాజికల్ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి కూడా యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే మెఫెనిసిన్ కాంజినస్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బెంజోడయాజెపిన్స్. సో బెంజోడయాజెపిన్స్ గురించి ఆల్రెడీ నేను హిప్నోటిక్స్ అండ్ సెడేటివ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి బెంజోడయాజిపైన్స్ బీడీజెడ్ అని అంటాం. బెంజోడయాజిపైన్స్ యాజ్ మజిల్ రిలాక్టెన్స్. ఇవి మజిల్ రిలాక్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయి. బెంజోడయాజిపైన్స్ మే ఆల్సో యూజ్ టు రిలీవ్ స్కెలిటల్ మజిల్ స్పాస్టిసిటీ అండ్
It's accompanying pain in a variety of neurological disorders including stroke and spinal cord injury. సో ఇవి ఏం చేస్తాయంటే స్కెలిటల్ మజిల్ రిలాక్సెన్స్ కింద యాక్ట్ చేస్తాయన్నమాట బై రెడ్యూసింగ్ ద స్పాస్టిసిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి న్యూరలాజికల్ డిజార్డర్స్. సో ఏదైతే న్యూరలాజికల్ డిజార్డర్స్ వల్ల పెయిన్ అనేది క్రియేట్ అవుతుందో సో దాన్ని కూడా డిక్రీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వచ్చినా ఆర్ పెయిన్ స్పైనల్ కార్డ్ ఇంజరీ అయినా సరే ఆ యొక్క పెయిన్స్ని ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. BDZ అంటే benzodiazepines exert their muscle relaxant property by centrally potentiation of GABA release. సో ఇవి ఎలా యాక్షన్ చూపిస్తాయి? త్రూ ద GABA రిలీజ్. GABA అనే న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ఇది యొక్క ఇన్హిబిటరీ అనమాట. ఓకే, ఇన్హిబిటరీ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే రిలాక్సేషన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. దట్ టు స్పెసిఫిక్ సైట్స్ ఆన్ ద GABA టైప్ ఏ రిసెప్టార్ అనమాట. ఓకే, అండ్ ఎన్హాన్సింగ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద రిసెప్టర్ అండ్ క్లోరైడ్ అయాన్. చాలా టైమ్స్ చెప్పాను, ఎప్పుడైతే క్లోరైడ్ అనేది ఇన్ఫ్లెక్స్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్గా హైపర్ పోలరైజేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దేర్ బై రిలాక్సేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ డయాజిపమ్ ఇది ఒక ప్రోటోటైప్ అనమాట విచ్ యాక్ట్స్ ఇన్ ద బ్రెయిన్ ఆన్ స్పెసిఫిక్ రిసెప్టర్ ఎన్హాన్సింగ్ గాబార్జిక్ ట్రాన్స్మిషన్. సో బ్రెయిన్లో ఉన్న స్పెసిఫిక్ రిసెప్టర్ సైట్ మీద బైండ్ అయ్యి మనకి గాబార్జిక్ ట్రాన్స్మిషన్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ట్రీట్మెంట్ వచ్చేటప్పుడు స్పైనల్ ఇంజురీస్లో కానీ టిటానస్లో కానీ ట్రీట్మెంట్లో యూజ్ అవుతుంది. పాపులర్లీ కన్సిడర్ చేసుకుంటే రొమాటిక్ డిసీజ్ అనేది ట్రీట్ చేస్తుంది అనమాట. దట్ టు అసోసియేట్ విత్ ద మజిల్ స్పాజమ్. సైడ్ ఎఫెక్ట్స్ సెడేషన్. సో రిమెంబర్ ఇవి అన్నీ కూడా సెడేషన్ అనేవి క్రియేట్ చేస్తున్నాయి. సో కొన్ని మైల్డ్ సెడేషన్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాక్లోఫెన్. ఇది డెఫినెట్గా అడిగే డ్రగ్. రిమెంబర్ దట్ బ్యాక్లోఫెన్ గాబా బి, ఇది గాబా ఏ, ఇది గాబా బి మైమెటిక్స్ అనమాట. ఓకే, బ్యాక్లోఫెన్. సో ఇట్ ఈస్ అన్ ఎనలాగ్ ఆఫ్ ద ఇన్హిబిటరీ ట్రాన్స్మిటర్ గాబా. ఇది సేమ్ దీని యొక్క ఎనలాగ్ అనమాట. ఎనలాగ్ అంటే సేమ్ దానిలాగానే ఉంటుంది కాకపోతే ఇంకో కాంపౌండ్ అనమాట. అండ్ యాక్ట్స్ యాజ్ అన్ సెలెక్టివ్ గాబా ఎగోనిస్ట్. ఒక పర్టికులర్ సెలెక్టివ్ గాబా ఎగోనిస్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఎగోనిస్ట్ అంటే తెలుసు కదా, విచ్ మిమిక్స్ ఆర్ విచ్ ప్రొడ్యూస్ ద సేమ్ యాక్షన్ యాజ్ దట్ ఆఫ్ ద ఒరిజినల్ డ్రగ్ అనమాట ఆర్ ఒరిజినల్ న్యూరో ట్రాన్స్మిటర్. ప్రైమరీ సైట్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇన్ స్పైనల్ కార్డ్. మోస్ట్లీ అనే కాదు, డెఫినెట్లీ దీని యాక్షన్స్ అనేవి స్పైనల్ కార్డ్లో ఉంటాయి. ఓకే, డిప్రెసెస్ బోత్ పాలీసినాప్టిక్ అండ్ మోనోసినాప్టిక్ రిఫ్లెక్సెస్. సో మోస్ట్లీ బ్యాక్లోఫిన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన కొన్ని డ్రగ్స్ అనేవి మోస్ట్లీ పాలీసినాప్టిక్ రిఫ్లెక్సెస్ని కంట్రోల్ చేసాయి లేదంటే ఇన్హిబిట్ చేసాయి. బట్ ఇవి బోత్ పాలీసినాప్టిక్ అండ్ మోనోసినాప్టిక్ రిఫ్లెక్సెస్ని ఇన్హిబిట్ చేస్తున్నాయి అనమాట. రెడ్యూసెస్ మజిల్ స్పాస్టిసిటీని డిక్రీజ్ చేస్తాయి అనమాట. అండ్ ఆల్సో మల్టిపుల్ స్క్లీరోసిస్ అండ్ ఎమియోట్రోపిక్ లాటరల్ స్క్లీరోసిస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ ఆల్ఫా టు ఎగోనిస్ట్ అనమాట. సో ఇవి ఎక్కడుంటాయంటే సిఎన్ఎస్లో ఉంటుందన్నమాట. యాక్చువల్లీ దీన్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేసే డ్రగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడ యాక్ట్ చేస్తాయంటే సెంట్రల్ ఆల్ఫా టు ఎగోనిస్ట్ దగ్గర యాక్ట్ చేస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ టిజానిడిన్ అండ్ ఆల్సో ద క్లోనిడిన్ అనమాట. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ యొక్క క్లోనిడిన్ని మీకు డెఫినెట్గా మెడిసినల్ కెమిస్ట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. రైట్ ఏ నోట్ ఆర్ డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెంట్రల్లీ ఆల్ఫా టు ఎగోనిస్ట్ అని అడుగుతారు. యూ నీడ్ టు డ్రా డెఫినెట్లీ క్లోనిడిన్ అని రాయాలి. ఓకే, అండ్ ఆల్సో విత్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టిజానిడిన్ అనమాట. దీస్ ఆర్ ద రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ క్లోనిడిన్ కన్జీనర్ ఈజ్ ఏ సెంట్రల్. సో దీస్ ఆర్ ద సెంట్రల్ ఆల్ఫా టు ఎడ్రినర్జిక్ ఎగోనిస్ట్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఇన్హిబిట్స్ ద రిలీజ్ ఆఫ్ ఎగ్జైటేటరీ ఎమినో యాసిడ్స్ ఇన్ స్పైనల్ ఇంటర్న్యూరాన్స్. ఇవేం చేస్తాయంటే ఎగ్జైటేషన్ చూపించే ఎమినో యాసిడ్ లెవెల్స్ని ఇన్హిబిట్ చేస్తాయన్నమాట ఇన్ ద స్పైనల్ ఇంటర్న్యూరాన్స్ అనమాట. అండ్ ఇన్హిబిట్స్ పాలీసినాప్టిక్ రిఫ్లెక్సెస్. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటప్పటికి డ్రై మౌత్. ఎందుకు డ్రై మౌత్ అంటున్నామంటే జనరలీ ఎప్పుడైతే కోలినర్జిక్ ఎఫెక్ట్ చూపిస్తుందో అప్పుడు మీకు సెక్రేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఇంక్రీజెస్ అవుతున్నప్పుడు డ్రై మౌత్ని మీకు ఏమవుతుంది, క్యూర్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇది యాంటీకోలినర్జిక్స్. మీరు ప్రీవియస్గా చూస్తుంటే కనుక ఇవి యాంటీకోలినర్జిక్స్ అని చెప్పాను. ఓకే, సిమిలర్ టు యాంటీకోలినర్జిక్స్. సో ఇప్పుడు ఇవి ఏం చేస్తాయి, సెక్రేషన్స్ని డిక్రీజ్ చేస్తాయి. సో సెక్రేషన్స్ని డిక్రీజ్ చేసినప్పుడు ఇవి ఎలా యాక్ట్ చేస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, డ్రై మౌత్ అండ్ ఆల్సో ది డ్రౌజినెస్ అనమాట. ఓకే, అండ్ యూజెస్ ఆఫ్ సెంట్రల్లీ యాక్టింగ్ రిలాక్సెంట్స్ వచ్చేసి అక్యూట్ మజిల్ స్పాజమ్, బ్యాక్ ఏక్, న్యూరాలజియా, యాంగ్జైటీ అండ్ టెన్షన్ ట్రీట్ చేస్తాయి. అండ్ ఆల్సో టిటానస్ అండ్ ఆల్సో ఆర్థోపెడిక్ మ్యానిపులేషన్స్ చెప్పాను కదా, ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ చేసినప్పుడు కూడా అని. అండ్ కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసి
వీటిని కాగ్నేటివ్ ఇంపైర్మెంట్స్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎక్సెసివ్గా సెడేషన్ అనేది జరిగినా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ పర్సన్ డిప్రెసివ్ స్టేట్కి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకొకటి కాగ్నిటివ్ ఎన్హాన్సెస్ వచ్చేసి కోలినర్జిక్ ఎన్హాన్సెస్ అనమాట. సో ఇక్కడ మనం యాక్ట్ చేస్తున్న ఈ డ్రగ్ చూపిస్తున్న యాక్షన్ ఎలా ఉంటుంది, కొంచెం సిమిలర్లీ యాంటీ కోలినర్జిక్స్ కింద ఉంటుంది. సో ఆటోమేటిక్గా కాగ్నేటివ్ ఇంపైర్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో అలా కాగ్నేటివ్ ఇంపైర్మెంట్ అండ్ ఆల్సో హెపాటిక్ ఇంపైర్మెంట్స్లో కూడా వీని యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, అండ్ నోట్స్ అనేది టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ ఎనీ టాపిక్స్, సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. అండ్ ఇప్పటి నుంచి వచ్చే ప్రతి వీడియోస్ అన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, దానికి ఆన్సర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ.